ఏడ్రాలుడు సూత్రం మన వాళ్ళు ఎక్కువ సైడ్ సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదని. మనోళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారా? కొట్టండి కొట్టండి. అబ్బబ్బబ్బా, మాయ ఏంటి మాయ అది? ఏమో రాలుడు, నిద్ర డిస్టర్బింగ్ అయిపోతుంది. సార్ లేచి చూడు. నేనెందులో ఇస్తాను, నువ్వే లేదు. పెద్దోండని మినిమం రెస్పెక్టింగ్ లేదురా నీకు. ఏం చేస్తాం, ఈ బాబు పోలికలే కదా. అల్లుడు అల్లుడు అర్జెంట్కి లేరా, ఇచ్చుడు ఇచ్చుడు. మాయ ఏంటి మాయ, ఏమైంది అలా లేపిసా? ఓసారి ఆ టైం చూడరా బాబు. ఏంటి మాయ ఇంత పొద్దున్న పాటలేట్ లేపి ఏడి పొద్దుగాడు? సాకేవా? నేను అలాగే సాకేయాను. ఈ టైంకి ఎప్పుడైనా లేకేమంటారా మనం? అవును మాయ, ఇంత పొద్దున్నే లేపేస్తాడా? అలా పందులుగడు పిల్లకి కట్ చేద్దాం. పదా మాయ ఈరోజు దసరారా? అవునరా, దసరా పండుగ. పండగ అంటే ఏంటో తెలుసు కదా. అవును మాయ, పండగ అంటే పెహదాలు, పెహదాలు అంటే పండగ. మరి ఇంకెందుకు లేటు, పద పూజ గదిలోకి. అవును మాయ, అమ్మ ఎరగబడిపోయి ఉండేసి ఉంటుంది పెహదాలు. అమ్మా అమ్మా, మీరేంట్రా ఇంత పొద్దున్న లేచారు? పండగ కదమ్మా. అదే అక్క, ఇంట్లో ఏమైనా సాయం చేద్దామని. ఏంట్రా నిజమేనా? నిజమేనక్క బాబు. ఈ పెహదలే ఉండు. అది పూర్ణంబూరులో ఉండేవేటే. దాంతో పాటు సిల్లిగారులు కూడా ఉండుంటదిరా. మరే కలగూరలో నంచుకుని తింటే భలే ఉంటాయి. నెక్స్ట్ చింతపండు పులిహార, దానిలో శనక్కాయలు మెయిన్, తర్వాత పరమాన్నం, అందులో జీడిపప్పు కిస్మిస్, మర్చిపోయానమ్మా బొబ్బట్లు, అందులోకి పాలు నెయ్యి వేసుకుని తింటే బాబా. ఇలా చెప్తూ పోతే నీ వంటలకు పేరెట్టేవాళ్ళు గాని, నీ టేస్ట్ ఢీ కొట్టేవాళ్ళు గాని మన ఊర్లో చిచి మన జిల్లాలోనే ఎవరు లేరు కదా బాబు. దిగదురా, నేను చెప్పేది విను. బాబా ఏది కాదు, నువ్వు ప్రసాదాలు వచ్చాయి. ఇంతకీ ఈ రోజు ఇంట్లో ఏం ప్రసాదాలు వండలేదు, వండకూడదు. అవునా? నేనే చెప్పారా? అదేంటి బాబా, పండగ కదా, ఉండాలి కదా. పండగ కాబట్టి ఉండలేదురా. రోజంతా ఉపవాసం, సాయంత్రం గుళ్ళో భోజనాలు. కాబట్టి మీరు కూడా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం గుళ్ళో భోజనం చేయండి. ఏంటి ఉపవాసమా? మేము ఉండం. ఒరే మాయ, పండగ అంటే బొత్తిగా పద్ధతులు లేకుండా పోతున్నారా మన ఊళ్ళకి. నిజమేనా అల్లుడు? పెహాదాలు చేయకుండా పండగ చేసి సభ్య సమాజానికి ఏం మెహేద్దాం అనుకుంటున్నారా ఏటో? మరే ఒరే మాయ, అవునట్టు గుళ్ళో పెహదాలు ఉంటాయి కదరా? నిజమేనా అల్లుడు? మర్చిపోయాను. ఎవడెట్టిన అటకపోయినా మన పళ్ళ పంతులుగా ఎట్టేస్తాడు ప్రసాదాలు. పోదాం పద. పదివేరా, ఏంటి పదివేరు? హ్యాపీ దసరా అండి బాబు. ఆ దేవుడితో పాటు మమ్మల్ని కాస్త పట్టించుకోండి బాబా. ఏమిట్రా నీ గోలా? అదే అండి బాబు, కొంచెం పూజ అయిపోతే పేదం అట్ట ఏమన్నా. ఏమిటి ప్రసాదమా? పళ్ళు తోమేవా? అంటే మీ పళ్ళు మేము ఎలా తోముతామండి బాబు? అసలే ఒక్కొక్క పన్ను తాపి పనులు వాడే పారల్లా ఉంటాయి. ఏమిటి? ఏం లేదండి బాబు, తాపేశ్వరం కాదు చేశారంట కదా పేదానికి, అదే చెప్తున్నాడు మాయ. కొంచెం పెడితే తిని వెళ్ళిపోతాం. ఏమిటి ప్రసాదమా? ముందు మీకు పెట్టాలా? ఛే, అపరాధ చెప్పేదల్లారా, మీకు ఈ ఊరు రూల్ తెలీదా? మాకు రూల్స్ బ్రేక్ చేయడం తప్ప రూల్స్ ఫాలో అవడం తెలియదండి బాబు. బోన్స్ బ్రేకింగ్ అయిపోతాయి వేదావా. ఈ ఊరిలో ప్రసాదం పూజ తర్వాత ముందు దేవుడికి, తర్వాత ప్రెసిడెంట్ గారికి, ఆ తర్వాత ఊర్లో జనాలకి. ఇదేట్రా మాయుడు ఎలా అంటాడు? ప్రసాదం పెట్టడానికి రూల్ ఏట్రా బాబు? ఏ ఊర్లో చూడలేదు. అయినా ప్రెసిడెంట్ ఏమైనా పైనుంచి వచ్చాడా? పైనుంచి కాదురా, ఆ పక్క నుంచి వస్తున్నాడు. ఏంట్రా పులి, ఏంటి అడావిడి? ఏం లేదండి బాబు, ప్రసాదం పెడుతుంటే పెట్టలేదు పంతులు గారు. నేను పెట్టిస్తాను రా ప్రసాదం. ఎవరేమనుకున్నా ప్రెసిడెంట్ గారు మనం అయిపోయారా బాబు. పదేళ్ళు తీసుకుందాం. ఆగండి. ఏంటండి బాబు, ఏమైంది ఇప్పుడు? మీకు సింగిల్ దేని సరిపోద్రా, డబుల్ ప్రసాదం పెట్టిస్తాను. అయ్యి బాబాయ్ డబలే, మాయ డబల్ అంట. నాకు డబ్బులు ఓకే.
ఆ లోపు కొంచెం ఆ రోడ్డు శుభ్రంగా తుడిసి వచ్చేయండి. రోడ్డా? సరే, డబుల్ ప్రసాదం అన్నారు కదా, పర్లేదు. రారామయ్య. పదవాళ్ళు ఇదిగో సీబ్రి పక్కన తీసుకొచ్చేద్దాం. ఏంటి పేషెంట్ గారు, అయిపోయిందండి. ఆ వెళ్ళి తీసుకోండి. ఆగండి, ఇప్పుడు ఏమైందండి బాబు? త్రిపుల్ ప్రసాదం కావాలా? కావాలి కావాలి. పండగ కదా, మా పనులు ఎవరు రాలేదు. కొంచెం మా ఇల్లు చూసొచ్చారు అంతే కదండి. శుభ్రంగా కడిగి తడిపెట్టి రండి. ఇదేంటండి మళ్ళీ? త్రిపుల్ ప్రసాదం. సరే అండి. ఒరే మాయ రారా. సరే పదరాళ్ళు. ప్రెసిడెంట్ గారు అయిపోయిందండి, ఇప్పించండి. పంతులు గారు, ఇంకెక్కడ ప్రసాదం అండి? వీళ్ళు పని చేయడానికి వెళ్ళినప్పుడు ఊరోళ్ళందరికీ పని చేయను. ఇదిగో ఆఖరి కాజా, ఇదిగో నేను తింటున్నాను. ఉంది. అదేంటండి ప్రెసిడెంట్ గారు, ప్రసాదం ఇప్పిస్తారన్నారు, మొత్తం పని అంతా చేయించుకున్నారు. పోన్రా పనికి మాలిన ప్రసాదం కావాలంట, ప్రసాదం. ఏంటి భయం ఈ అన్యాయం, చూసేది ఎలా చేశారు? అవును రాళ్ళు, ఊర్లో ఏదో మన లెక్క ఇట్లు అవునరా మాయ, మనకి లెక్కలు కూడా రావు కదా, అందుకే మనం అంటే లోకు. లెక్కలు కాదు రాళ్ళు, ఒక్కొక్కరితో ఎక్కలు లెక్కెట్టించే ప్లాన్ ఒకటి ఉంది. ఆ సువిటడే. ఓకే మాయ. అందరూ దేవతకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఏం చేస్తున్నారా? మిమ్మల్ని రా. రే పులి, ఏమైందిరా నీకు? వీడేంటి, వీడి వేషం ఏంటి? ఏంట్రా పులి, ఈ వేషం ఏంటి? ఇందులో ఏదో మతలబు ఉంది, అది నేను ఆపాలి. ఏం మాట్లాడుతున్నావురా? తల్లి దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదా? అమ్మో, నొప్పి వస్తుంది. నీ పని నేను చెప్తా. అమ్మో, మన పులిగారికి అమ్మవారు వాలింది, అందరూ దండం పెట్టుకోండి. అమ్మా తల్లి, చెప్పమ్మా, నీకేం కావాలమ్మా? నాకేం కావాలో తెలియకుండానే నువ్వు పూజారి అయిపోయావారా? అమ్మో అమ్మా, అలా కాదమ్మా, తెలుసు తెలుసు తెలుసు, నీకోసం చేసిన నైవేద్యమే కదా, తెస్తా తెస్తా. బాగున్నాయిరా ప్రసాదాలు. అమ్మా, ఇప్పుడు వచ్చి మా బాధని మీతో చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చురా. అమ్మో, రెండు అందరూ ఒకరి తర్వాత ఒకరు. అమ్మా తల్లి, వ్యాపారం అసలు మంచిగా సాగట్లేదమ్మా. అందరూ అరువులు పెట్టేవాళ్ళే గాని టైంకి బిల్లు కట్టేవాళ్ళు ఎవరు దొరకట్లేదమ్మా. నువ్వు ఎలాగన్నా ఆశీర్వదించి నా బిజినెస్ ని మంచి వృద్ధిలోకి తేవాలమ్మా. ముందు నువ్వు వెళ్ళి డ్రింకులు పట్టరా. డ్రింక్లా? దేనికమ్మా? ఎదురు చెప్తావారా? ఎదురు. అమ్మో అమ్మా, అమ్మా తీసుకొస్తానమ్మా, తీసుకొస్తానమ్మా. మొత్తం అన్ని డ్రింకులు తీసుకురావాలరా. అలాగేనమ్మా. రే ఎరబాబు, నీకు శని పట్టిందిరా. అవునమ్మా, ఊర్లో ఇద్దరు శనిగాళ్ళు ఉన్నారు. చెప్పినప్పుడు మాట్లాడకరా. చెప్పు తల్లి. శని పోవాలంటే 100 కొరడా దెబ్బలు. 100? ఏ శేఖరు. అలాగేనమ్మా. అమ్మ తల్లి దండాలమ్మా. చెప్పరా సుబ్బారావు. అదే అమ్మా, ఊర్లో పోరంబోగులు ఎక్కువైపోయారు. నా కూతురికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. ఎదుగానే గాని నీ కూతురుని ఇలా రమ్మనరా. సునీత, దా అమ్మా, దా దండం పెట్టుకో దేవతకి. అక్కడే ఉంటావే, ఇలా రా, నా పక్కన నుంచో.
లవ్ ఫీలింగ్ తర్వాత కార్డ్ ఫీలింగ్ లో ఉండరా. సరేరా సుబ్బారావు, నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. ఇంకో చిన్న కోరిక అమ్మా. ఏంట్రా? అదే అమ్మా, వచ్చే ఎలక్షన్లకు ప్రెసిడెంట్ గా నిలబడదాం అనుకుంటున్నాను. కొంచెం నువ్వు ఆశీర్వదించాలమ్మా. ప్రెసిడెంట్ అవుతావా? అవునమ్మా. ఇలా రా దగ్గరికి. అమ్మో అమ్మా 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 వద్దులేమ్మా, ప్రెసిడెంట్ వద్దమ్మా. బాయ్ చోరల్డ్. అమ్మా ఏ పాలేరు, నీకు తర్వాత ఉందరా, ముందెల్లా ప్రెసిడెంట్ గారిని రమ్మను. అలాగేనమ్మా, ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని పిలుస్తారు. అమ్మా తల్లి నమస్కారం. చెప్పరా, నీ బాధేమిట్రా అరగుండు? లేదమ్మా, మన ఈ చిన్ని గ్రామానికి చిరకాలం ప్రెసిడెంట్ లా నేనే ఉండాలమ్మా. ప్రెసిడెంట్ లా ఉంటావా చిరకాలం? ముందు నేను చెప్పిన పని చేయి. చెప్పమ్మా, చేస్తాను. వెళ్ళి నాకు నైవేద్యం వండిన గిన్నెలన్నీ తోమే. అది దెబ్బకి దెబ్బ చోరాలుడు. అమ్మా నేను ప్రెసిడెంట్ ని. అబ్బా నువ్వెవరెవరా? ప్రజల సేవకుడివి, సేవ చేయాలి కదా, వెళ్ళి తోమే. అలాగే అమ్మా. అమ్మా తోవేశానమ్మా. అదే చేత్తో నా కాళ్ళు నొక్కరా. అమ్మా అది ఇది పులిగాడి రూలు, నొక్కకపోతే డబల్ దెబ్బలరా. అమ్మా వద్దమ్మా, నొక్కుతానమ్మా. అమ్మా నొక్కేనమ్మా. అదే చేత్తో ఇలా గేదెల దొడ్డంతా క్లీన్ చేసేరా. అమ్మా అలాగే అమ్మా. ప్రెసిడెంట్ గారు మీరు ఆగండి, వీడి బండారం నేను బయట పెడతా. పానకంలో పుడకలా నువ్వేట్రా ప్రెసిడెంట్ కి అడ్డుపడ్డావు అంటే అమ్మూర్తెలకి అడ్డుపడినట్టే భస్మం అయిపోతావు ఎదవా. అమ్మోరు తెల్ల ఏది ఒకసారి చేయి చాపమనండి. ఏం చేస్తానమ్మా పులిగండి? ఇది పులిగాడు కాదు, అమ్మవారు. అదే అమ్మోరే. అమ్మవారికి ఇవన్నీ మామూలే. ఒరే అల్లుడు, ఆడి చెప్పింది పాయింటరా, కొంచెం వచ్చేసుకోరా, పని అయిపోద్ది. ఎరా ఇప్పటికన్నా నమ్ముతావా? ఒప్పుకుంటాను, కానీ ఒకటి తక్కువైంది. ఏట్రా ఒకటా? ఏం తక్కువైందిరా? ఒక్కటి తక్కువైంది. ఈ శూలం నాలుకలో గుచ్చడం తక్కువైంది. నాలుగు మీద కూర్చోడం ఏట్రా బాబు? అమ్మవారికి ఇవన్నీ మామూలే. ఇప్పటి వరకు బాగానే మేనేజ్ చేయావు, ఇది ఒక్కటి చేయించుకోరా, సెట్ అయిపోద్ది, లేకపోతే ఇద్దరం బుక్ అయిపోతారు బాబు. ఏం మాట్లాడుతున్నారా? నాలుగు మీద కూర్చోతారన్నాడు. ఏం కాదులేరా, ఏం కాదు. నేను ముందే చెప్పాను ఇదంతా నాటకమని. అయినా దేవుడి పేరు చెప్పుకుని ఆటలాడుతున్న వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. వీళ్ళని చెట్టుకు కట్టేసి కొట్టండి. ఆ మాట నేను చెప్పాలి. అదే ప్రెసిడెంట్ గారు మీరే చెప్పండి. మొదటికి మొహం వచ్చిందిరా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.